ఏ మతమైనా ఏ కులమైనా సరే కూడా వాళ్ళ మతాన్ని వారి దేవుడిని ఆరాధన చేసుకునేటువంటి సఖ్యత, సమగ్రత, సౌశల్యత ఈ భారతదేశంలో ఉంది. దానికి మోకాలకేటువంటి కార్యక్రమం చేయకూడదు. ఇటువంటి పరిణామాలు చేస్తే ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రభుత్వం అయినా సరే కూడా ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మతాల పట్ల వాళ్ళు చాలా ప్రాధాన్యత ఇచ్చి గౌరవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. పగడాల ప్రవీణ్ గారి విషయంలో జరిగినటువంటి వాస్తవాలు వెలికితీసి కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. ప్రోగ్రాంగా కనబడుతుంది. ఏదైనా ప్రశ్నిస్తేనే వాస్తవాలు తెలుస్తాయి. ప్రశ్నించడం నేరం అన్నట్టుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా చెప్పింది ప్రజల యొక్క భావ ప్రకటన స్వేచ్ఛలో ఆ విషయాలన్నీ కూడా రాజ్యాంగబద్ధంగా అన్నీ కూడా బయటకు రావాలి. అలా వస్తేనే ఏం జరిగింది అనేటువంటిది బయటకు వస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో వాస్తవాలు ఏదైతే ఉన్నాయో న్యాయస్థానం దిగి తెలుసు.